మనమైతే డే టైంలో కూడా బోటింగ్ అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ టైం మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా నైట్ టైంలో ఒకసారి మరియు డే టైంలో ఒకసారి బోటింగ్ చేయడం అయితే మర్చిపోకండి. నైట్ టైం ఎక్స్పీరియన్స్ మరియు డే టైం ఎక్స్పీరియన్స్ రెండు డిఫరెంట్ వైబ్స్ ఉంటాయి. శవాలు కాలుస్తూ ఉంటారు 24/7. మణికర్ణిక ఘాటు మరియు హరిశ్చంద్ర ఘాటు. ఇదైతే హరిశ్చంద్ర ఘాట్ అండి. రాజా హరిశ్చంద్రుడు ఇక్కడ కాటికాపర్ లాగా ఉన్నాడు, అందుకే దీనికి హరిశ్చంద్ర ఘాట్ అని పేరు పెట్టారు. ఈ ఘాట్కి ఫీలింగ్ వస్తుందండి, ఇంత పురాతనమైన నగరం అని చెప్పేసి. ఎక్కడ చూసినా కూడా అన్ని పురాతనమైన మీకు బిల్డింగ్సే కనిపిస్తాయి. అందుకే వారణాసి ఇంత స్పెషల్. వారణాసికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏ టెంపుల్స్ తిరగాలి అన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. లింక్ నా బయోలో ఉంది. వెంటనే వెళ్ళి ఫుల్ వీడియో చూసేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.